హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ఎడ్జిటిలోని తెలుగు మెథడ్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఇంపార్టెంట్ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భాషా బోధన వ్యూహాలు. శిశువు జీవితానికి అవసరపడే విజ్ఞానం, విలువలు వికాసం ప్రారంభమయ్యే దశ ఎలిమెంటరీ స్థాయి విద్యాదశ. జాతీయ విద్యా విధానం 1986 అనుసరించి 1 నుంచి 5 తరగతిని ప్రాథమిక స్థాయి అని, 6వ తరగతి నుంచి 8వ తరగతిని ఎలిమెంటరీ స్థాయి అని, 9th 10th ఉన్నత స్థాయిగా జాతీయ విద్యా విధానం 1986 అనుసరించి. అదే మన రాష్ట్రంలో 1 to 5th తరగతులను ప్రాథమిక విద్యగాను, 1 to 8ను ఎలిమెంటరీ విద్యాదశగాను పిలువబడుతుంది. సాంప్రదాయ బోధన వ్యూహాలు. 1. చర్చా పద్ధతి. ఇంగ్లీష్లో దీన్ని డిస్కషన్ మెథడ్ అని కూడా వ్యవహరిస్తారు. జట్లుగా విద్యార్థులను విభజించి కానీ మొత్తం విద్యార్థులు దీన్ని నిర్వహిస్తారు. ఇది సహకార అభ్యాసన విధానంలో సాధ్యపడుతుంది. చర్చా పద్ధతి. 2. ప్రశ్నోత్తర పద్ధతి. ఉపాధ్యాయులు అనుసరించవలసిన పద్ధతి. 3. వివరణ పద్ధతి. పాఠ్యాంశానికి సంబంధించి పూర్వగాథము, మూల విషయాలు ఉపాధ్యాయులు స్వయంగా ఉదాహరణలతో విద్యార్థులతో వివరించవలసి ఉంటుంది. వివరణ పద్ధతి అంటే ఉదాహరణలతో ఉపాధ్యాయుడు విద్యార్థులతో వివరించవలసి ఉంటుంది. 4. ఉదాహరణ పద్ధతి. సందులు సమాసాల్లో వివరించే క్రమంలో ఉపయోగించే పద్ధతి ఉదాహరణ పద్ధతి. 5. పూర్ణ పద్ధతి. గద్యం పద్యం భావాన్ని ఏకమొత్తంగా విద్యార్థికి వివరించేవారు ఆనందానుభూతిని పొందుటకు పనికి వచ్చే పద్ధతి. పూర్ణ పద్ధతి అంటే ఏకమొత్తంగా విద్యార్థికి వివరించు ఒక భావాన్ని మొత్తంగా విద్యార్థికి వివరించడం. ఖండ పద్ధతి. పద్యం లేదా గద్యంలోని ఒక్కో పదానికి అర్థం చెప్తూ భావాన్ని విద్యార్థుల చేత ఊహింపజేసేదే. ఇది పూర్ణ పద్ధతికి వ్యతిరేకం. పూర్ణ పద్ధతి అంటే మొత్తం ఒకటేసారి వివరించడం. ఖండ పద్ధతి అంటే ఒక్కో పదానికి అర్థం చెప్తూ. పూర్ణ పద్ధతికి ఆపోజిట్ ఖండ పద్ధతి. నెక్స్ట్ పఠన పద్ధతి. కేవలం పఠనం ద్వారా పద్య గద్య భావాన్ని తెలుసుకోవడం. ప్రతి పదార్థ పద్ధతి. తరగతిలోని విద్యార్థి భాగస్వామ్యం తక్కువ. పాఠ్యాంశాన్ని ఒకసారి చదివి దానికి పద విభాగం చెప్పి ఆ పద విభాగానికి అర్థం చెప్పే పిల్లలకు పాఠ్యాంశాన్ని అవగతం చేసడం. తాత్పర్య పద్ధతి. ప్రశంసా పద్ధతి. నిగమోప పద్ధతి. దీన్నే సూత్ర పద్ధతి అని, శాస్త్ర పద్ధతి అని, సాంప్రదాయ పద్ధతి అని, ప్రాచీన పద్ధతి అని పేరు. నిగమోప పద్ధతికి వ్యాకరణ సూత్రాన్ని చెప్పి అందులోని పారిభాషిక పదాలు వివరించి సూత్రాన్ని విద్యార్థులకు అర్థం చేయడం. నిగమోప పద్ధతి అంటే వ్యాకరణ సూత్రాన్ని చెప్పి అందులోని పారిభాషిక పదాలు వివరించి ఈ సూత్రాన్ని అనేది విద్యార్థులకు అర్థం చేయించడం. 10th అనుమాపన పద్ధతి. దీనినే వైయక్తీకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి అంటారు. సామాన్య లక్షణాల ద్వారా సూత్రీకరణం చేయడం అంటే అనుమానం అంటే ఊహించడం. ఉదాహరణల ద్వారా సూత్రాన్ని ఊహించడం అని భావించవచ్చు. అనుసంధాన పద్ధతి. అన్ని అంశాలను నిత్య జీవితంలో అనుసంధించుకోవడం. 12th అనుకరణ పద్ధతి. మాదిరి వ్యాసాన్ని రాయించి దానిని పోలిక మరొక అంశంపై తాను రాయించిన వ్యాసం రాయించడం. అంటే జలమార్గంపై వ్యాసం రాయించి దీని ఆధారంగా ఈ రోడ్డు మార్గాలను విద్యార్థులతో రాయించడం. అనుకరణ పద్ధతి అంటే ఒక జలకరణ వ్యాసం రాయించి దీని ఆధారంగా వేరొక రకమైన రోడ్డు మార్గాలపై విద్యార్థులతో రాయించడం. అనుకరణ పద్ధతి. అభివర్ణన పద్ధతి అంటే వర్ణించడం. ఉపన్యాస పద్ధతి. ఉపవాచక విషయాలను ఆనాటి బోధనలో కేవలం తాను వివరిస్తూ ఉపాధ్యాయుడు చెప్పడమే ఈ పద్ధతి ఉపన్యాస పద్ధతి.
ఆధునిక బోధన వ్యూహాలు. పుస్తక సమీక్ష. ఏదైనా ఒక పుస్తకాన్ని చదివి అందరి బాగోగులను మౌఖికంగా కానీ లిఖితపూర్వకంగానే ప్రకటించడం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సెకండ్ది జట్టు పనులు. థర్డ్ది నివేదిక రచన. తాను నిర్ణయించుకున్న పనిని చేయుటకు కారణాలు, పనిచేసిన తీరును, సాధించిన ఫలితాలను వివరిస్తూ తెలియజేసేదాన్ని నివేదిక రచన. ఫోర్త్ది కృత్యాత్మక పద్ధతి. ఈశ్వరీభాయ్ పటేల్ 1968 బేసిక్ విద్యా విధానం ప్రతిపాదించిన గాంధీ ఏదైనా ఒక పని ద్వారానే విద్యాబోధన జరగాలని భావించారు. ఇది కృత్యాత్మక పద్ధతి. నిర్మాణ కృత్యాలు. బెస్ట్ అవుట్ ఆఫ్ వెస్ట్ అనే సూత్రం మీద ఆధారపడిన కృత్యాలు ఇవి. వ్యర్థం. నిర్మాణ కృత్యాలంటే వ్యర్థమని పడేసిన వస్తువులను సేకరించి వివిధ నిర్మాణాలను విద్యార్థులతో చేస్తారు. ప్రదర్శన కృత్యాలు. విద్యార్థులు ఆవిష్కరించిన అన్వేషణలు, మాదిరులు ప్రదర్శించడాన్ని ప్రదర్శన కృత్యాలు అంటారు. నాటకీకరణ సంభాషణ పద్ధతి. కథాకథన పద్ధతి అంటే కథలతో చెప్పడం. ప్రయోగ పద్ధతి. పద్య గద్య బోధనలకు అంతర్గతంగానే వ్యాకరణ బోధన సాగుతుంది. అంటే వ్యాకరణం అనే సపరేట్గా చెప్పకుండా గద్య పద్య బోధనలు అంతర్గతంగా ఈ వ్యాకరణ బోధన అనేది సాగుతుంది. ఇది ప్రయోగ పద్ధతులు. సన్నివేశ పద్ధతి. జాతీయ పండుగలో, సాంస్కృతిక పర్వదినాలు పాఠశాలలో నిర్వహించాక వాటిని వివరిస్తూ వ్యాసం రాయించడం సన్నివేశ పద్ధతి అంటే. నెక్స్ట్ క్రీడా పద్ధతి. ఈ పద్ధతిని ప్రతిపాదించింది కాల్వేడ్ కుక్. దీనిని ఎత్తుగడ పద్ధతిగా కూడా అంటారు. క్రీడా పద్ధతిని. విద్యార్థుల సమగ్ర వికాసానికి ఈ క్రీడా పద్ధతి తోడ్పడుతుందని ఫ్రోబెల్ చెప్పాడు. జీవితానికి అవసరమైన విషయాలను ఈ క్రీడల ద్వారా విద్యార్థికి అందించవచ్చు. కిండర్ గార్డెన్ పద్ధతి. దీనినే బాల్యోద్యాన పద్ధతి అని కూడా అంటారు. దీన్ని ప్రతిపాదించింది కిండర్ గార్డెన్ పద్ధతిని ఫ్రోబెల్. వయస్సు 3 నుంచి 7 సంవత్సరాలు. పిల్లల ఆరోగ్యం మరియు విద్యకు ప్రాధాన్యతను లభిస్తుంది. ఈ బోధన కాలపరిమితి 30 నిమిషాలు. ఒక ఉపాధ్యాయుడు, వైద్యురాలు, పర్యవేక్షకులు ఉంటారు ఈ కిండర్ గార్డెన్ పద్ధతిలో. మాంటిసోరీ విధానం ప్రతిపాదించింది మేరియా మాంటిసోరీ. విద్యార్థి స్వయం కృషికి ప్రాధాన్యత ఎక్కువ మాంటిసోరీ విధానంలో. బోధనకు నిర్ణీత కాల వ్యవధి అనేది ఉండదు. ఉపాధ్యాయులు, పర్యవేక్షణలు మాత్రమే ఉంటారు. ఇది కిండర్ గార్డెన్ పద్ధతికి ఆపోజిట్. ప్రాజెక్టు పద్ధతి. దీన్ని ప్రతిపాదించింది జాన్ డ్యూయి. ప్రాజెక్టు అనేది ఉద్దేశపూర్వకమైన క్రియ అని అన్నది కిల్ ప్యాట్రిక్ అభిప్రాయం. మరియు స్వాభావిక పరిస్థితుల్లో చోటు చేసుకునే సమస్య పరిష్కార పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి అనేది స్టీఫెన్సన్. డాల్టన్ పద్ధతి. దీనిని వెస్ట్ పద్ధతి అని, నియోజన పద్ధతి అని, వ్యక్తి పద్ధతి అని పేర్లు డాల్టన్ పద్ధతికి. దీన్ని ప్రతిపాదించింది డాల్టన్. ఈ పద్ధతిలో విద్యార్థి యొక్క ఆనువంశిక లక్షణాల ప్రభావం, కుటుంబ వాతావరణం మొదలగు దృష్టిలో పెట్టుకొని పనులను అనేది అప్పగించడం. ఈ పనులనే నియోజనాలు అని కూడా అంటారు డాల్టన్ పద్ధతి. కార్యక్రమిత బోధన అంటే దీన్ని ప్రతిపాదించింది స్కిన్నర్. ఈ పద్ధతిలో బోధన అనేది చిన్న చిన్న సోపానాలను వాటి యొక్క క్రమతలో అమర్చడం. గిల్టన్ అనే శాస్త్రవేత్త కూడా బోధించాల్సిన అంశాలను చిన్న చిన్న కృత్యాలుగా ఆకృతీకరించి తరగతిలోని సత్ఫలితాలను సాధించడం గిల్టన్ ప్రకారం. గూడ్మాన్ ప్రకారం ఈ పద్ధతిపై విశేషంగా కృషి చేసిన వైజ్ఞానికులు. పరిపుష్ట అంటే ఫీడ్బ్యాక్, నియంత్రణ, కంట్రోల్ అనే అంశాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యార్థి యొక్క కేంద్రీకృత అభ్యాసన పద్ధతిగా తీర్చిదిద్దుతారు. బృంద బోధన. ఒకే పాఠ్యాంశాన్ని ఎక్కువ మంది ఉపాధ్యాయులు బోధించడం. కార్లుప్సన్ ప్రకారం వైవిధ్యమైన బోధన నైపుణ్యాలతో ఒకరికంటే ఎక్కువ మంది విద్యార్థులు కలిసి బోధన నిర్వహించి సత్ఫలితాలు సాధించగల వ్యూహం. ఒకరికంటే ఎక్కువ మంది. ఎంబి నాయక్ అనే ప్రకారం
ఈ శాస్త్రవేత్త ప్రకారం ఏంటంటే 2 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక పరస్పర సహకారంతో విషయ బోధనను మూల్యాంకనం నిర్వహించే విధానమే బృంద బోధన అన్నది ఎంబి నాయక్. డేవిడ్ వార్విక్ ఈ శాస్త్రవేత్త ప్రకారం ఒక పాఠశాలను ఒక బృందంగా ఏర్పడి తమకున్న ఒక ప్రత్యేక నైపుణ్యాలను, వనరులను, విద్యార్థి అవసరాలను, వారికి ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకొని వివిధ భాగాలను వేరువేరు ఉపాధ్యాయులు బోధించే పద్ధతినే బృంద బోధన పద్ధతి అని డేవిడ్ వార్విక్ ప్రకారం. నెక్స్ట్ సూక్ష్మ బోధన. ఛాత్రోపాధ్యాయులు తమ బోధన నైపుణ్యాలను ఉపకరించే విధానం. ఛాత్రోపాధ్యాయుడు ఎదుర్కొనే సమస్యలను దూరం చేసి పరిపుష్టిని అందించడానికి తోడ్పడుతుంది సూక్ష్మ బోధన. దీనికి 45 నిమిషాల బోధన జరుగుతుంది. 5 లేక 6 మంది విద్యార్థులు ఉంటారు. అనవసరమైన విషయాల బోధన అనేది ఉండదు. కంప్యూటర్ సహాయక బోధన. ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించడానికి ఈ విధానం సహకరిస్తుంది. డిజిటల్ కంటెంట్ తయారీ. కంప్యూటర్లోని నెట్ ఆధారంగా స్టిల్స్ అంటే స్థిర చిత్రాలుగా చూపించే చిత్రాలు ఎంపిక చేసుకుంటారు. పాఠ్యాంశ బోధనకు ఉపయోగపడే చెట్లు, నదులు, వీడియోలు తీసి వాటిని తగు విధంగా వ్యాఖ్యానిస్తూ రికార్డు చేసి ఆ పాఠ్యాంశాలని తరగతిలోని ప్రదర్శిస్తారు. డిజిటల్ కంటెంట్ తయారీలో కార్యశిబిరం. విద్యార్థులు నిర్దిష్టమైన పనిలో నిమగ్నం అవ్వడం ఈ పద్ధతిలోని ముఖ్యమైనది. వస్తువులను, పరికరాలను సమకూర్చుకొని విద్యార్థులను నిర్మాణాత్మక లేదా సృజనాత్మక కృత్యాల్లో పాల్గొంటారు. కార్యశిబిరంలో సదస్సులు, సెమినార్. ఇది ఒక రకమైన జట్టు చర్చ. ఎంపిక చేసిన అంశాల్లో ఆహ్వానించబడిన జట్టు కానీ వ్యక్తిని కానీ తాము రూపొందించుకున్న చర్చా పత్రాన్ని సదస్సులో వేదికపై సమర్పిస్తారు. సెమినార్ సదస్సులు. సింపోజియం అంటే ఓ విషయాన్ని స్నేహపూరిత వాతావరణంలో చర్చించడమే ఇందులో ఉంటుంది. స్నేహపూరిత వాతావరణంలో చర్చించడం. తమ అభిప్రాయాలను ఉపన్యాసం ద్వారా శ్రోతల ముందు ఉంచుతారు. సింపోజియము. ప్యానెల్ చర్చ. 3 లేదా 6 మందిని ప్యానెల్గా ఎంపిక చేసుకొని ఏదైనా ఒక అంశంపై ఈ ప్యానెల్ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. సింపోజియంలో చర్చ అనేది బహుముఖంగా ఉంటుంది. ప్యానెల్ చర్చలో 3 లేదా 6 వ్యక్తులతో ఉంటుంది. సిమ్యులేషన్. ఇది ఒక అనుభవపూర్వకమైన అభ్యాసన. లేనిది ఉన్నట్లు నటించడం ఇందులో కనిపిస్తుంది. తప్పులు చేయడం సహజమని, అది అవసరం అనే భావన దీనికి ఆధార సూత్రం. శిక్షణ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు మాదిరి బోధనకు అందుబాటులో లేనప్పుడు, అంటే శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు లేనప్పుడు ఈ ఛాత్రోపాధ్యాయులనే విద్యార్థులుగా ఎన్నుకొని ఈ మాదిరి బోధనను నిర్వహించడం. పాత్రాభినయం ద్వారా స్వీయ సమస్య పరిష్కారానికి సహకరించే అభ్యాసన వ్యూహం. ఇది సిమ్యులేషన్. నెక్స్ట్ పర్యవేక్షిత అధ్యయనం. దీనిని స్టడీ క్లాస్ అంటారు. విద్యార్థులు ఉపాధ్యాయుని పర్యవేక్షణ చేసే స్వీయ అధ్యయనం, పర్యవేక్షణ అధ్యయనం. ఇది స్టడీ క్లాస్. థ్యాంక్స్ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.